ఓసారి అలాస్కాను ఊహించుకోండి. వెంటనే మీకు ఏం గుర్తొస్తుంది? మంచుతో నిండిన ఒక మహాభూమి కనిపిస్తుంది. తెల్లని మేఘాల్లా విరాజిల్లే హిమనదులు, గడ్డకట్టిన సముద్రాలు, చల్లని నేల కళ్ల ముందు కదులుతాయి. కానీ ఇప్పుడు ఆ మంచు కరిగిపోతోంది. ఎందుకంటే ప్రపంచ సగటు కంటే మూడింతలు వేగంగా అలాస్కా వేడెక్కుతోంది. ఒకప్పుడు గడ్డకట్టే చలితో కప్పబడిన భూమి ఇప్పుడు తాపంతో నొప్పి చెంది విలవిల్లాడిపోతోంది. ఈ మార్పు కేవలం అలాస్కాకే పరిమితం కాదు, అది ప్రపంచానికే ఒక గాయం. మంచు కరిగినప్పుడు సముద్రంలో కొత్త నీరు చేరుతుంది. సముద్రపు ఉష్ణోగ్రతలు మారిపోతాయి. చేపలు దారి తప్పుతాయి, పక్షులు గమ్యం తప్పుతాయి. ఒక చిన్న మార్పు అక్కడ, ఒక పెద్ద తుపాను ఇక్కడ. జపాన్ పంటలపై ప్రభావం, ఆఫ్రికా ఎడారుల్లో కొత్త రేణువులు, యూరప్లో వర్షాల లోటు లాంటి వాటికి అలాస్కాతో ప్రత్యక్ష సంబంధం ఉంది. అలాస్కా నేల క్రింద ఒక రహస్యం ఉంది. అదే పెర్మాఫ్రాస్ట్. అది లక్షల ఏళ్లుగా గడ్డకట్టిన నేల. అందులో జీవించి శ్వాసించిన కణాలు ఇప్పుడు నిద్రపోతున్నాయి. కానీ ఆ గడ్డకట్టిన నేల కరుగుతున్నప్పుడు అవి మళ్లీ మేల్కొంటాయి. ఆ సమయంలో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వాయువులు బయటకొస్తాయి. అవి ఆకాశంలో కలుస్తాయి, భూమిని మరింత వేడెక్కిస్తాయి. చలిని కాపాడిన నేలే ఇప్పుడు వేడిని రెట్టింపు చేసే శక్తిగా మారింది. అటు సముద్రపు మంచు కూడా తగ్గిపోతోంది. అది ఒకప్పుడు అద్దంలా సూర్యకాంతిని వెనక్కి పంపేది. ఇప్పుడు ఆ అద్దం పగిలిపోయింది. అందుకే సముద్రం వేడి పెంచుకుంటోంది. ఆ వేడి మరింత కార్బన్ డయాక్సైడ్ని పీలుస్తుంది. సముద్రంలో ఆమ్లత పెరుగుతోంది. చేపలు బతకలేకపోతున్నాయి. ఇటు సముద్రపు ప్రవాహాలు గందరగోళం అవుతున్నాయి. ఇక ఒకచోట ఎక్కువ వర్షం, మరోచోట వర్షం లేకపోవడం, ఒకచోట ఎడారులు విస్తరించడం, మరోచోట నదులు పొంగిపోవడం కనిపిస్తోంది. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఈ మార్పుతో పోరాడుతున్నారు. అలాస్కా చేపలపై జీవించే ఆదివాసీ కుటుంబాలు ఇప్పుడు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు నదిలో స్వేచ్ఛగా ఈదిన సాల్మన్ చేపలు వేడి నీటిలో చనిపోతున్నాయి. ఆ చేపలు లేకపోతే ఆ ప్రజల జీవితం కూడా లేదు. కాబట్టి అలాస్కా కరిగిపోవడం ఒక ప్రాంతీయ సమస్య కాదు, అది ప్రపంచం మొత్తానికి సమస్య. చలిని కాపాడకపోతే వేడి మనల్ని మింగేస్తోంది. అందుకే గ్రీన్ హౌస్ వాయువులు తగ్గించాలి, కొత్త సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టాలి, ప్రపంచమంతా కలిసి కదలాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అలాస్కా ఒక అద్దం. దానిలో చూసినప్పుడు మన భవిష్యత్తు కనిపిస్తుంది. అక్కడ మంచు కరిగిపోతే మనం కూడా కరిగిపోతాం. అక్కడ చలిని కాపాడితే మనం కూడా నిలబడతాం. ఇదే అలాస్కా పరిస్థితి చెప్తున్న పాఠం. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.